కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య ప్రేయర్ సెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనలను ఆయన సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ సహాయంతో దేవుడు బలపరిచి తల్లి గర్భమందు రూపించబడినప్పుడే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆయన తన ఉద్దేశాన్ని తన కార్యాన్ని తన దాసరాల ద్వారా జరిగించుకోవటానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి నేను దేవుని సేవకునిగా దేవుని ఎంతో స్తుతిస్తూ అట్టి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడవటానికి దేవుడే తన అరుణోదయ దర్శనాన్ని దాసరాలకి దయచేసి తన మార్గదర్శకత్వాన్ని ఇస్తూ గతించిన ఈ 15 సంవత్సరాలు ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో పోరాట సహితమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, అలాగే ఎంతో కన్నీటితో ప్రభు సన్నిధానం చెంత తన దాసరాలు దివారాత్రులు కన్నీటి ఓటగా తల జలమయముగా చేసుకుని ఇర్మియా ఏ విధంగా దేవుని సన్నిధిలో విలపించాడో ఆ విధంగా ప్రభు సన్నిధిని పట్టుకొని ఉన్న దినాలను సాకునుగా నేను ఎరిగి ఉన్నాను. అట్టి దేవుని ఉన్నతమైన పనిలోనికి ప్రభు సన్నిధానం చెంత నా యొక్క యోగ్యతనో అర్హతనో బట్టి నేను లేను, కానీ కేవలము దేవుని కృపను బట్టి ఆ స్థానంలో ప్రభు నన్ను ఉంచారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 2016లో హైదరాబాద్లో ఆరాధన ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అప్పుడు దేవుడు ఆ ఏర్పాట్లో వారు సిద్ధంగా లేనటువంటి విధానాన్ని బట్టి వారిని ఒత్తిడి చేసి ఆ పని చేయటానికి నాకు ఇష్టం లేదు కనుక ప్రభువుగా అప్పగించుకుని ప్రభువాని చిత్తానుసారంగా పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు సన్నిధిలో అప్పగించుకుని ఆ యొక్క దినాల్లో 2017లో కొరియా వెళ్ళాను. నేను 2016లో యెరూషలేము వెళ్ళి ప్రభువుకు అప్పగించుకుని ప్రభువా నీవు నీ పరిచర్యలో నన్ను నీవు ఉంచావు, నీకు మహిమకరంగా ఈ లోకంలో ఎంతో మంది దేవుని పరిచర్యలో నిలబడినటువంటి సేవకులు వారి యొక్క జీవితంలో వారి జీవిత కాలం అంతా ప్రయాసపడి ఎంతో నమ్మకంగా పనిచేస్తే వారు పొందేటువంటి స్థితులను నేను అతి కొద్ది సంవత్సరాల్లోనే ఆ స్థానంలో నీవు నన్ను ఉంచావు. అయినా అది కాదు, నీ యొక్క చిత్తానుసారంగా పనిచేయటమే నాకు సంతోషమని భౌతికంగా ఈ లోకంలో ఉన్న సేవకులు వారి యొక్క జీవితాల్లో వారు పడే ప్రయాస ఒక సంఘాన్ని కట్టడానికి, కొన్ని ఆత్మలు రక్షించడానికి, వారి జీవితాల్లో వారికిగా వాళ్ళు సర్వైవ్ అయ్యి అలాగే కుటుంబాన్ని సంరక్షించుకుంటూ చర్చి నిర్మాణంలోనూ గృహ నిర్మాణంలోనూ అలాగే ఒక వాహనాన్ని కొనుక్కోవటంలోనూ ఇలాంటి వారు ఎన్నో గొప్ప సాక్ష్యాలు వీటన్నిటిలో మనము
గొప్ప గొప్ప పరిచర్యలను, సహవాసాలను, సంస్థలను స్థాపించిన నాయకుల జీవితాల్లో సాక్ష్యాలను నేను విన్నాను. కానీ ప్రభు తన యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధికి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఆ ఏర్పాట్లన్నిటిలో ప్రభు అవేవి దేవుని ఉన్నతమైన పిలుపులో నిలబడినప్పుడు అవి సాధారణంగా దేవుడు జరిగించే కార్యాలే అనేటువంటి ఒక నిశ్చయతలో దేవుడు ఆ జీవితంలో నడిపించారు. అందుని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ, ప్రభువా ఆ విధమైన పనిలో నీకు మహిమకరంగా నేను నిలబడటానికి నీ చిత్తం చేయటమే నాకు సంతోషమని ప్రభువుకు అప్పగించుకుని కొరియాలో ప్రార్థిస్తున్నప్పుడు తన దాసురాలతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి నేను మొట్టమొదటిగా సహోదరితో నేను కొరియాలో నుంచి మాట్లాడటం జరిగింది. నవంబర్ నెలలో ప్రభు సన్నిధిలో 2017లో. ఆ తర్వాత దేవుడు ఈ 10 సంవత్సరాలు దేవుని అప్పగించిన పనిని చేయటానికి నా సామర్థ్యాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా వాక్చాతుర్యాన్ని బట్టి నేను ఈ పనిని చేయలేదు. కానీ దేవుడు అనుగ్రహించిన పిలుపును బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్తించే విషయంలో దేవుడు కృప చూపించారు. మీరందరూ ఆ విధంగా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధానం చెంత సహకరించి దేవుని దాసురాలు సెలవిచ్చిన పరిచర్యల్లో ఈ 10 సంవత్సరాలు దేవుని ఆత్మ సహాయంతో నడిపించుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అట్టి మార్గంలో దేవుని రాజ్యపు పనిలో మనం ముందుకు అడుగులను వేయటానికి ఈ యొక్క 15th యానివర్సరీలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. వచ్చే 27వ తారీఖు 15 సంవత్సరాలు ఈ యొక్క పరిచర్య పూర్తి చేసుకుని ఆయన మహిమ కలిగిన పిలుపులో ముందుకు అడుగులను వేయటానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభు ఈ పరిచర్యను ఆయన రాకడ వరకు ఆయనకు మహిమకరమైన ఒక పరిచర్యగా నిశ్చయంగా నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఆ పునాదిని వేశాను. ఆ పునాది మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడుతున్నారని ఆనాడు పౌలు గారు సెలవిస్తున్నాడు. ఆ విధంగా ఆ ఆది అపోస్తలులు వేసిన ఆ పునాది మీదే ఈనాడున్న సార్వత్రిక సంఘాలన్నీ దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాయి. వాళ్ళకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి, దేవుడిచ్చిన పిలుపును బట్టి, వారి కొరకు దేవుడు చూపించిన కృపను బట్టి, దేవుడిచ్చిన వరాలను బట్టి, అభిషేకాన్ని బట్టి వారు పరిచర్య జరిగిస్తున్నారు. అవన్నీ ప్రభు రాకడ కొరకు ప్రజలను ప్రభు సన్నిధిలో సిద్ధపరచటం కొరకే ఈ భూమి మీద ఏ యొక్క పరిచర్యలైనా ఉన్నాయి. కాబట్టి ఆ పరిచర్యలు ఒకరోజు అగ్ని పరీక్షకు గురయ్యేటువంటి ఒక ఏర్పాటు ఉన్నదని, ఆ విధంగా ఆ అగ్ని ద్వారా పరీక్షించబడినప్పుడు అద్దరికి వెళ్ళి దేవునికి మహిమకరంగా నిలబడే పరిచర్యగా యేసయ్య మినిస్ట్రీ పరిచర్య ఉండాలని, ఆ విధంగా ప్రభు సన్నిధిలో అట్టి పరిచర్యలో నిలబడిన ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు దేవుని మహిమ కలిగిన పరిచర్యలో ఈ సంవత్సర కాలం అంతయు నమ్మకంగా ఆయన పనిని జరిగించిన ప్రతి ఒక్క నా సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తితో జరిగేది కాదు పరిచర్య,
దేవుడు అనుగ్రహించినటువంటి ఏర్పాటును గుర్తిరిగి ఆయన ఆత్మ కలిగించు ఐక్యతతో జరిగేది దేవుని రాజ్యపు పని. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో ఐక్యపరచబడి ఈ సంవత్సర కాలము దేవుని ఉన్నతమైన పిలుపులో నిలబడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ విధమైన పరిచర్యలో ప్రభు మీతో కూడా నన్ను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ, ప్రభు తాను ఉద్దేశించిన కార్యాన్ని ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీ ద్వారా సంపూర్తి చేసే వరకు మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఈ పరిచర్య కొరకు తన దాసురాలిని, కుటుంబమును దేవుడు పిలిచిన పిలుపులో ఆయనకు మహిమకరంగా ముందుకు కొనసాగించడానికి ప్రభు అభిషేకమునిచ్చి ఆత్మనిచ్చి నడిపించినట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సైతము తొట్టిల్లిపోతున్న దినాల్లో మనము ఈ అంత్యకాలంలో మనము అడుగులు వేస్తున్నాం కనుక ప్రభు సన్నిధానం చెంత మీ అనుదిన ప్రార్థనల్లో ప్రభు సన్నిధిలో మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుతూ, మన ఎదుట ఉంచబడినటువంటి దేవుని ఉన్నతమైన పిలుపును దేవునికి మహిమకరంగా మనము కొనసాగించడానికి ఏ విధంగా మనం అడుగులు వేయాలో దేవుని వాక్యంలో నుంచి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకంలో దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలను మనము మన యొక్క జీవితాల్లో కలిగి ఉంటాం. దేవునికి ఆయన కాలానికి స్థలానికి ఆయన మితిలేని దేవుడు. అయితే దేవుని బిడ్డలుగా మనము భౌతికంగా రోజుకి కొన్ని గంటలు ఉన్నాయి, గంటకి కొన్ని నిమిషాలు ఉన్నాయి, నిమిషానికి కొన్ని సెకండ్లు ఉన్నాయి, కొన్ని రోజులు కలిపి ఒక వారము, కొన్ని వారాలు కలిపి ఒక నెల, కొన్ని నెలలు కలిపి ఒక సంవత్సరం అంటూ ఈ యొక్క కాలాలను, సమయాలను మనము పరిమితి కలిగి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే అలాంటి ప్రయాణంలో దేవుని సన్నిధానం చెంత లోకస్తులు వారికి ఉన్నటువంటి కాలాలను, సమయాలను ఏ విధంగా వినియోగించుకుంటున్నారో మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు వారికి మనకి వ్యత్యాసము మనము చూడగలగాలి. లోకంలో ఉన్న ప్రజలు వెళుతున్నట్లుగా మనము మన యొక్క కాలగమనాల్లో మనం ఉండకూడదు. అలాగూ మనము ఉండకుండగా దేవుని సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనము అడుగులను వేయగలగటానికి పౌలు అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి అంటాడు. అలాగూ మనము ఆయనకు మహిమకరంగా ఆయన ఇచ్చిన కాలాలను, సమయాలను మనము గుర్తెరిగి నడుచుకున్నప్పుడు నిశ్చయంగా ఆ అభివృద్ధిని మనము తేటగా లోకానికి కనపరచగలుగుతాం. ఎన్నో ప్రశ్నలతో హబక్కుకు లోకంలో ఉన్న ప్రజలను గురించి, అలాగే దేవుని ఎరిగిన ప్రజలను గురించి తన హృదయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల మధ్యలో నుంచి
ప్రభు సన్నిధానం చెంత ప్రార్థన కొరకు ఆయన సన్నిధిలో నిలవబడ్డాడు. ఆ ప్రార్థన చేస్తూ హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. చదువుబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ లోక సంబంధమైన జీవితము ఒక పరిమితి కలిగిన జీవితం. దావీదుకు తెలుసు, నా కొరకు ఏర్పరచబడిన దినాల్లో ఒక్క దినమైనా కాకముందే నా దినాల అంతాన్ని మీ గ్రంథంలో లిఖించి ఉన్నావని. మీరు, నేను, మనందరం చెప్తాం. ఆ విధంగా దేవుడు ఉద్దేశించినటువంటి ఏర్పాటు దేవుడికి తెలుసు. మన యొక్క ముగింపు ఆయన చేతిలో ఉంది అని. కానీ ఆ ప్రయాణంలో ఆ దేవుడు ఏమి సెలవిస్తున్నాడో దానిని మన యొక్క జీవితాల్లో దృష్టించటము మనము చాలా సందర్భాల్లో చేయనటువంటి ఒక కార్యం అని ఇక్కడ హబక్కుకు అంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను అని. ఎందుకనంటే దేవుని సన్నిధానం చెంత ఆయన ఏదైతే సెలవిస్తున్నాడో దానిని హబక్కుకు వింటూ ఆ ఏర్పాటు వైపుకి అడుగులను వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయా సందర్భాలను తాను దేవుడు సెలవిచ్చే మాటను వింటున్నప్పుడు తన హృదయంలో కొన్ని పరిస్థితులను గురించి ఒక గొప్ప భయము, ఆందోళన కలుగుతా ఉంది. అయితే ఆ ప్రయాణంలో దేవుని సన్నిధానం చెంత ఏ విధంగా ప్రభుకు అప్పగించుకుని అడుగులను వేయాలో అది మనము ఎరిగి ఉన్నప్పుడు మనకు కలిగిన భయాలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించి ఆయనకు మహిమకరంగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు. ఆ ప్రయాణంలో యోబు అంటాడు, భూమి మీద ఉన్నటువంటి ఆ నరుల కాలము యుద్ధ కాలము లాంటిదని. వారి యొక్క దినాలు కూలివాని దినాల్లాగా ఉన్నాయని. తన జీవితంలో తనకెదురైన ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలో యోబు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ 7వ అధ్యాయము 1వ వచనంలో తన యొక్క జీవితంలో తాను ఎదుర్కొంటున్న పోరాట సహితమైన పరిస్థితులను దాటి ఒక అద్భుతకరమైనటువంటి ఈ ఏర్పాటును తను గుర్తెరిగే స్థితికి యోబు వెళ్ళాడు. 24వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఒక నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? క్రీస్తునందు ప్రియులారా,
ఈ 2 ప్రశ్నలను యోబు 24వ అధ్యాయం 1వ వచనంలో తెలియచేస్తున్నాడు, లేక ప్రశ్నలు వేస్తున్నాడు. సర్వశక్తుడైనటువంటి వాడు నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు? తన జీవితంలో తన కలిగిన ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నియమించినటువంటి ఒక నియామక కాలం ఉంది. ఆ కాలంలో ఈ ప్రతికూల స్థితులన్నిటి నుంచి నేను విడుదల పొందుతాననే ఒక నిరీక్షణ యోబుకుంది. అయితే తన యొక్క జీవితంలో ఆ నియామక కాలాన్ని తను గుర్తెరగని స్థితిలో ఆయనను ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, కానీ ఆయన నియమించిన నియామక కాలాన్ని తన యొక్క జీవితంలో చూడకున్నటువంటి పరిస్థితిలో తాను అడుగులు వేస్తున్నాడు. ఈ యొక్క లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో కూడా మనకు ఎదురయ్యే కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో దినాలు, నెలలు, కాలాలు మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ నియామక కాలం ఉందో ఆ నియామక కాలాన్ని మనము చూచేటువంటి ఏర్పాటులో మనం ఉండాలని దేవుని బిడ్డలుగా మనము సిద్ధపడి ఆయన సన్నిధిలో అడుగులను వేయాలి. ఎందుకనంటే ఆ ఆదిమ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ అపోస్తలుడైనటువంటి పేతురు గారు తాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన తలవిస్తున్న మాటను మనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చుచున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము కలిగి ఉన్న ఈ మహిమ కలిగిన సంఘ పరిచర్యను గురించి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటానికి ముందు వారికి ఏ విధమైన ప్రత్యక్షత లేదు. కానీ యేసు క్రీస్తు వారి యొక్క రాకడ గురించి, ఆ యేసు క్రీస్తు వారు పొందే శ్రమల గురించి, ఆ వాటి తరువాత కలగబోయేటువంటి ఆయనకు అనుగ్రహించబడే ఆ పునరుద్ధానాన్ని గురించి చాలా స్పష్టంగా దావీదు నిశ్చయంగా నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవని దేవుని యొక్క పాద సన్నిధానం చెంత ఆ యేసు క్రీస్తు వారి యొక్క జన్మాన్ని గురించి యెషయా ప్రవక్త, జకరియా ప్రవక్త ఈ విధంగా వాటన్నిటిని గురించి వారు తెలియపరిచి ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ తరువాత కలగబోయే ఆ మహిమను గూర్చి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. కానీ ఆ ఏ కాలములు ఎట్టి కాలములో వాటిని సూచిస్తూ ఉన్నాయో వారు దానిని విచారించి పరిశోధించిరి అని తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానము చెంత
మన యొక్క జీవితాల్లో మనము దేవుడు నియమించినటువంటి ఆ నియామక కాలాలని మనము దేవుని బిడ్డలుగా చూచేటువంటి ఏర్పాటులో వెళ్ళటానికి ప్రభువు మనల్ని ఏ విధంగా ఆయన సన్నిధిలో నిలబెట్టి నడిపిస్తున్నాడో దానిని మనము సరిగా గుర్తిరిగినప్పుడు మనము ఆయన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను మనము చూడగలిగిన స్థితిలో ఉంటాం. నా యొక్క పరిచర్య ప్రారంభించిన ఒక 3-4 సంవత్సరాల తరువాత మా చర్చ్ పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క నోట్లో క్యాన్సర్ లోపలంతా తినేసి తన యొక్క జీవితంలో తాను ప్రతికూల స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉన్నాం. వాళ్ళు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కాదు, అన్యులు. వైద్యులు చేయి విడిచారు, ఇంటికి తీసుకొచ్చారు. ప్రభు సన్నిధానం చెంత ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని తీసుకుంటున్నాడు. దేవుడు తెలియచేశారు. అదే సమయంలో ఒక కాలం వస్తుంది, ఆ కుటుంబాల రక్షణ కొరకు ఆ కుటుంబంలో నుంచి ఒక ప్రతికూల పరిస్థితి ఎదురవబోతుంది. అప్పుడు ఆ కుటుంబాలన్నీ నా వైపునకు వస్తాయని దేవుడు సెలవిచ్చారు. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మనము దేవుని ఆత్మ సహాయంతో ఏ కాలంలో ఎట్టి కాలంలో దేవుడు తన నామాన్ని మహిమపరుచుకొనటానికి ఆయన ఉద్దేశించిన కార్యాలను ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడో వాటిని ప్రభు సన్నిధానం చెంత మనము ఎరిగి ఆయనకు మహిమకరంగా మనము ముందుకు అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇదే మొదటి అధ్యాయంలో పేతురు తాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆ రక్షణను దేవుడు అద్భుతకరంగా తన ఆత్మ సహాయంతో మన జీవితాల్లో ఇచ్చి ఇది త్రికాల రక్షణగా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన రక్షణగా అది ఉంటుండగా, ఈనాడు రక్షించబడిన మనము బాప్తిసం పొంది ప్రభువుని అంగీకరించి ఆయనలో ముందుకడుగులు వేస్తున్న మనకు ఆ రక్షణ యొక్క విలువ తెలుసు. కానీ లోకంలో ఆయన ఎరుగనటువంటి ప్రజలకు మనం ఆ రక్షణను గురించి చెబితే అది వారికి వెర్రితనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ నశించిపోతున్నటువంటి వారికి అది వెర్రితనమే గాని రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి అని పౌలు గారు గుర్తిరిగి తన యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ఒక నిర్ణయ కాలాలను దేవుడు ఉంచి దేవునికి మహిమకరంగా ఆ రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు అనేటువంటి దానిని తాను గుర్తిరిగి అపోస్తల కార్యాలు 17:26లో స్పష్టంగా ఆ నిర్ణయ కాలాన్ని దేవుని రక్షణ కొరకు నియమించాడని, వారి నివాస పొలిమేరల యొద్దకే దేవుడు ఆ రక్షణను తీసుకుని వెళ్ళి ఆ కాలంలో వారిని ఆయన మహిమ కలిగిన భద్రతలోనికి తీసుకుని వస్తాడని ఒక నిశ్చయతతో
ఆయన తన సువార్త ప్రకటన పరిచర్యను కొనసాగించాడు. రక్షించబడినటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణని మనము కొనసాగిస్తూ మన యొక్క జీవితాల్లో దేవుడు మన ద్వారా ఏ విధంగా ఆయన తన నామాన్ని మహిమ పరుచుకొనటానికి ఇష్టపడుతున్నాడో ఆ ఏర్పాటు కొరకు మనము దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయ కాలాన్ని మనము గుర్తిరిగి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా ఆయన వెల్లడి చేయటానికి సిద్ధంగా ఉన్న ఆ రక్షణను ప్రజలకు అందించడానికి మనం ఎల్లప్పుడూ ముందుకడుగులను వేసేవారిగా ఉండాలి. రక్షించబడినటువంటి మనకి దేవుని రక్షణ సువార్తను గూర్చిన వార్త మన హృదయాలను దినదినము కదిలించేదిగా, దానిని ప్రకటించకుండా ఉండలేనటువంటి ఒక స్థితిలో ప్రభు సన్నిధిలో మనము ఉండాలి. ఎందుకనంటే దేవుని ఉన్నతమైన ఏర్పాటును మనం గుర్తెరిగినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయం 20వ వచనంలోనే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేశాడంటే నియమించబడ్డాడు. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే అనాది కాలంలోనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటము నిశ్చయంగా ఆదికాండం 3:17లోనే ఆ యొక్క స్త్రీ సంతానంలో వచ్చి ఆ యొక్క సాతానుని ఆ యొక్క తలను చితకద్రొక్కి ఆయన మహిమ కలిగిన ఏర్పాటుని జరిగించటాన్ని గూర్చి దేవుడు ఉద్దేశించాడు. కానీ 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే పౌలు గారు అంటాడు, ఆ కాలమందు ఆ కడపట కాలంలో నాకు ఆ కడసారపు వాడనైన నాకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పటికే 500 కంటే ఎక్కువ మంది సహోదరులకు తనను ప్రత్యక్షపరుచుకున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8లో చెప్తాడు. కాబట్టి దేవుడు ఏ సమయంలో ఎవరికి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రత్యక్షతనిచ్చి ఆయన రక్షణ యొద్దకు నడిపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయనను గూర్చిన ఆ వార్త మనము మన జీవితాల్లోనికి చేర్చుకుని రక్షణలో వెళుతున్నప్పుడు ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ అనేకుల జీవితాల్లో బయలుపరచబడటానికి సిద్ధంగా ఉన్నదని గుర్తిరిగి ప్రభు సన్నిధిలో మనము ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటము మొదటి యొక్క స్థితి. రెండవ అడుగు, మనము ఈ లోకంలో ఉన్నంత కాలము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో మీరు విధేయులై ఉన్నంత కాలము మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేస్తున్నారు గనుక పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రభు సన్నిధానం చెంత మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నిశ్చయతతో
మనము ముందుకు అడుగులను వేస్తూ, అందుకే పౌలు అంటాడు, మీరు ఈ భూమి మీద ఏమైనా కొన్నారా? ఆ కొన్నవి మీ కానట్టుగా మీరు ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా ఆయన ఏది ఇచ్చినా భూమి మీద ఆయన అనుగ్రహించింది ఆయన మహిమ కొరకు వినియోగిస్తూ ఈ లోకములో యాత్రికులము, పరదేశులమని ఒక నిశ్చయతతో దేవుడు ఈ లోకంలో మనము ఉన్నంత కాలము ఆయన సన్నిధానము చెంత ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారంగా మనం అడుగులను వేయాలి. ఇది మన జీవితంలో మనకు కావలసిన మరొక ఉన్నతమైనటువంటి ఉపదేశం. క్రొత్త నిబంధనలు చాలా సందర్భాల్లో మనము అలాగూ అడుగులను వేయకుండా ఈ లోకంలో మనము మనకు కలిగిన దానిని బట్టి దేవుని నామానికి మహిమకరంగా మనకు కలిగి ఉన్న స్థితులను బట్టి ఆయన మహిమపరచబడతాడని మనం అనుకుంటాం. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకున్నది. మన యొక్క జీవితాల్లో మనకిచ్చిన వాటిని బట్టి ఆయన మహిమపరచబడటం కంటే ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద మనము ఫలించటాన్ని బట్టి ఆయన మన ద్వారా మహిమపరచబడతాడు. ఆ ఏర్పాట్లో ఒకవేళ దేవుడు నిన్ను ఏ విధంగా తన మహిమలోనికి తీసుకుని రావటానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని గుర్తిరిగి నీవు ఆయన సన్నిధిలో అడుగులను వేయాలి. అలాగూ వేయకపోతే మనము మన యొక్క జీవితాల్లో మనకు దేవుడిచ్చిన కాలంలో ఆయనకు మహిమకరంగా మనం నిలబడలేం. ఎందుకనంటే ఆనాడు దేవునికి దూరంగానే బ్రతికాడు, కానీ ప్రభు సన్నిధానం చెంత ఆయన తన యొక్క జీవిత కాలం అంతా ఈ లోకంలో ప్రతికూల సంబంధమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నిశ్చయంగా ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి. ఈ లోకంలో మనుష్య కుమారుడు నివసించుటకైనా స్థలం లేదని యేసు ప్రభు వారు తన మార్గంలో వెళ్ళారు. అలాగే తనను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క బీద లాజరును చూసినప్పుడు అతడు ఈ లోకంలో ఎంతో యాతన పరచబడ్డాడు, కానీ దేవునికి దూరంగా ఉన్నానని గుర్తిరిగి ఆ కష్టాలను అనుభవించినా సరే తన యొక్క జీవితంలో తన ఎదుట ఒక నెమ్మది కలిగిన స్థితి ఉందని దేవుని సన్నిధానం చెంత నిరీక్షణతో అడుగులు వేశాడు. లోకా 16:25 మనం చూస్తాం. ఆ విధంగా ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులమై మనమున్నామని, పరదేశులమై ఉన్నంత కాలము మనము ప్రభు సన్నిధిలో ప్రార్థనతో మనల్ని మనము సిద్ధపరుచుకొని ఏ విధంగా ఈ లోకపులో ఆ జ్ఞాన దశలో మనకున్న ఆశల చొప్పున మనం నడవకుండా ఆయన చిత్తము నెరవేర్చడానికి మన ముందుకు అడుగులను వేయటం. మూడవదిగా మనము చూసినప్పుడు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో పౌలు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము ఆ రాబోయే కాలానికి
ఒక మంచి పునాది తమ కొరకు వేసుకుని మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలసింది వారికి ఆజ్ఞాపించు. ప్రియులారా, మనము ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ప్రయాణంలో ఆయనకు మహిమకరంగా ముందుకడుగులను వేసే ఏర్పాట్లో ఈ లోకంలో మనము జీవించే జీవితము ఈ లోకం కొరకే మనము పడే ప్రయాస, మనకు కలిగి ఉండే ఆ ఫలాలను మనము కలిగి నడవకుండా ఆ భవిష్యత్ కాలం కొరకు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తరువాత మనము కలిగి ఉండే ఆ యుగాయుగములు జీవితం కొరకైనటువంటి ఒక నిశ్చయతతో మన ముందుకు అడుగులను వేయటం. ఎందుకంటే ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనము ప్రభు సన్నిధానం చెంత ఆ రాబోయే కాలం కొరకు దేవుడు అనుగ్రహించే ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొనటానికి ప్రభు సన్నిధానం చెంత మనల్ని మనము సిద్ధపరచుకుని వెళ్ళటం, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు నిలబడటం ఒకటైతే, మనం ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై మనం జీవిస్తున్న కాలంలో ఉన్నామని గుర్తిరగటము, మనకు శాశ్వతంగా దేవుడు సిద్ధపరిచిన ఆ కాలము, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవములోనికి ప్రవేశించి ఆయనతో యుగాయుగములు ఉండే ఏర్పాటు కొరకు మనను మనము సిద్ధపరచుకోవటం. ఈ ఏర్పాట్లో ఈనాడున్నటువంటి సంఘము చాలా సందర్భాల్లో మార్గం తప్పిపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఆనాడు ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె ఏదో ఒక సూచక్రియలు చూడటానికి చాలా కాలం నుంచి ఆ హేరోదు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడంట యేసయ్య కోసం. లూకాసు వార్త 23:8 చూస్తే ఇప్పుడు కూడా ప్రభువైన యేసును వెంబడిస్తున్నటువంటి వారు అనేక మంది ఆయన ద్వారా ఏ ఒక సూచక్రియల కోసము వారి కాలాన్ని గడుపుతూ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. నిశ్చయంగా ఆయన సెలవిచ్చాడు ఏమనంటే, యోనాను గూర్చిన సూచక్రియకు తప్ప మరే సూచక్రియ మీకు కనపడదు. మీరు సూచక్రియలు సూచుట వల్ల నన్ను వెంబడిస్తున్నారా అని శిష్యులను కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన మహిమ కొరకు ఏ కార్యమైనా ఆయన చేయగలుగుతాడు. మీరు ఆయన మహిమ కలిగిన రక్షణ వార్తను చేతపట్టుకున్నప్పుడు, మనము యాత్రికులం, పరదేశులమై ఉన్నామని గుర్తెరిగి నడుస్తున్నప్పుడు, ఆయన కొరకు ఆ రాబోయే కాలం కొరకు మనకు కలిగి ఉన్న దేనినైనా వ్యయపరిచి ఆయనకు మహిమకరంగా మేలు చేసే విషయంలో, సత్క్రియలను చేసే విషయంలో ఔదార్యము కలిగి దేవుని ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి నిలబడినప్పుడు నిశ్చయంగా దేవుడు తన మహిమ కొరకు ఏ కార్యమైనా జరిగిస్తాడు. అలాగే ఈనాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు ఎవరెవరి ద్వారా ఏ కొత్త సంగతులు మనము వెనక్కి, ఎవరు ఏ సేవకుడు ఏం చెప్తారా అని ఈనాడు అనేకులు పరిగెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో వాటి కొరకు మనము మన జీవితాల్లో మనం కాలాన్ని, సమయాన్ని వెచ్చించే కంటే ప్రభు సన్నిధానం చెంత మనం నిలబడి ఆయన జీవము కలిగిన ఉపదేశంలో మనము
అడుగులను వేస్తూ వెళ్ళటం, ఇది మన జీవితాలకు ఎంతో అవసరం. ఆఖరిగా పౌలు అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:4 ప్రజలు ఏవో కల్పనా కథల వైపుకు తిరిగి వారి యొక్క జీవితాల్లో తన చుట్టూ రకరకాలైన స్టోరీస్ తో కాలాన్ని గడిపేటువంటి జనాల మధ్యలోనికి ఈనాడు సంఘం వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ కాలాన్ని, సమయాన్ని గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైన విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని దినదినము యేసు క్రీస్తు వారు లూకా సువార్త 21:37 మనం చూసినప్పుడు ఆయన గురించి వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు తన జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ ఏర్పాటును సంపూర్తి చేయటానికి యేసయ్య తన కాలాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా లూకా తన శుభవార్తలో తెలియచేస్తున్నాడు. ఈ అంత్యకాలంలో దేవుని ఆత్మ సహాయంతో పగలున్నంత వరకు తండ్రి నాకు ఇచ్చిన పని నేను చేయాలి, రాత్రి వస్తుంది అప్పుడు ఎవడు పని చేయరని చెప్పారు యేసయ్య. ఆయన చెప్పటం మాత్రమే కాదు, ఆ విధంగా ఆయన పని చేస్తూ రాత్రి కాలంలో దేవుని సన్నిధానం చెంత ప్రార్థనలో గడుపుతూ తండ్రి తనకిచ్చినటువంటి మార్గంలో ఆయనకు మహిమకరంగా ప్రతి దినాన్ని, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరియ వచ్చి చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదని ఆయన చెప్పగలుగుతున్నాడంటే, దినంలో ఏ సమయంలో ఏ విధంగా ఎప్పుడు ఏ కార్యాన్ని చేయాలో స్పష్టంగా ఆయన ఎరిగి ఈ భూమి మీద దేవుడు తనకిచ్చిన ఆ 33.5 సంవత్సరాల జీవితాన్ని గడిపి మన ఎదుట ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. పౌలు గారు అదే విధంగా తన జీవితంలో ఆఖరి దినం వరకు ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం చొప్పున అడుగులు వేస్తూ తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేస్తూ తన ఆఖరి క్షణాల వరకు అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము మనం చూస్తూ ఉంటే ఆ 30-31 వచనాల్లో పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దెయంత కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారికి అందరికీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను బోధిస్తూ ఉన్నాడు. ఆయన నాడు ఈ అపోస్తలుల కార్యము ఇక్కడితో ముగింపు పడలేదు. ఇప్పటి వరకు ఆ అపోస్తలుల క్రియలు కొనసాగుతూ ఉన్నాయని ప్రభు సన్నిధిలో నీవు నేను దేవుని ఆత్మ సహాయంతో ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాల్లో మనకు దేవుడిచ్చిన కాలాలను, సమయాలను గుర్తిరిగి మనం ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైన అడుగులను వేస్తూ దేవుని సన్నిధానం చెంత ఆ సంవత్సరాలు గడుస్తుండగా దేవుడు తన కార్యాన్ని నూతనపరుస్తున్నప్పుడు ఆయన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో ఆ ప్రయాణంలో సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకుని ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని మనం పొందటానికి ఆ గురి వద్దకి మనము అడుగులను వేసేవారిగా, దేవా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయని దావీదు 31వ కీర్తన 15వ వచనంలో ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధానం చెంత అప్పగించుకుని తాను ముందుకు అడుగులను వేశాడు.
ఆనాడు రాజు అంటున్నాడు, ఇదిగో మీరు ఉపాయంగా మీ కాలాన్ని గడుపుకోవాలని అనుకుంటున్నారా? ఇమీడియట్లీగా నాకు ఆ దర్శన భావాన్ని నాకు చెబితేనే సరి, లేకపోతే నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ మరణ శిక్ష విధిస్తానంటున్నప్పుడు దానియేలు 2వ అధ్యాయంలో రాజు యొద్దకు వెళ్ళి కొంచెం సమయం అడిగి ప్రభు సన్నిధిలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి భవిష్యత్ చూడగలిగిన వ్యక్తులను ఆ భయంకరమైన ఉపద్రవం నుంచి విడిపించి ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత రాజుకు తెలియపరిచి అన్యుడైన రాజును సైతము దానియేలు ఆరాధిస్తున్న దేవుడే పూజార్హుడని దేవుని సన్నిధిలో శాసనం తీసుకుని రాగలిగినట్లుగా నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి తన యొక్క సహోదరులను, స్నేహితులను తనతో కూడా ప్రార్థన కొరకు ఆయుత్తపరిచి ప్రభు సన్నిధానం చెంత నిలబడి రానున్న భవిష్యత్ కాలాన్ని గురించినటువంటి ఒక స్పష్టమైన నిశ్చయతతో ఈ ప్రపంచపు అంతాన్ని గురించి ఆనాడే ఆ రాజు తనకిచ్చిన దర్శనంలో దేవుడు అన్ని రాజుకు చూపించిన దేవుడు నీకు నాకు మన ఎదుటున్నటువంటి ముందున్నటువంటి దేవుని రాజ్యపు పని కొరకై ఆయన ఉన్నతమైన ఏర్పాట్లో మనం అడుగులను వేయటానికి తన ప్రత్యక్షతనిచ్చి మనల్ని నడిపించటానికి ఆ ప్రభు మన కొరకు ఎదురు చూస్తుండగా అట్టి మార్గంలో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి నీవు ప్రభు సన్నిధిలో ఆయుత్తపరుచుకుని తేరి ఆయన వైపుకు చూస్తూ నీకు అనుగ్రహించిన రక్షణను, నీవు ప్రభువుకు దూరముగా ఉన్నామని గుర్తిరిగి ఈ లోకంలో యాత్రికుడుగా పరదేశువని, అదే విధంగా రాబోయే కాలం కొరకు దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పరిచిన మహిమ కలిగిన నిత్య జీవములోనికి ప్రవేశించి యుగాయుగములో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్థానంలో నీ ఉండటానికి ఈ లోకంలో యోగ్యకరంగా నిన్ను ఆయుత్తపరుచుకుని నడవటానికి సిద్ధపడు. ఆ విధంగా దేవుడు నీకు అప్పగించిన పనిని, యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలను, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఆ విధంగా ఆ కాలమును ఎరిగి నిశ్చయంగా ఆ నిద్ర మేల్కొను వేళ అయినదని దేవుని సన్నిధిలో ఆయన ఉద్యమం కలిగిన ఆత్మ సహాయంతో ఆ ఆత్మ సంబంధమైనటువంటి అజ్ఞాన స్థితుల్లో ఉండకుండా ఆయన ఉన్నతమైన పిలుపు వైపుకి ముందుకు నడవటానికి సిద్ధపడదాం. దేవుడు అట్టి కృపనిచ్చి, అభిషేకమునిచ్చి, ఆత్మనిచ్చి ఆయనకు మహిమకరంగా యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలను, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుని మహిమ కలిగిన రాజ్యం కొరకై ఆయుత్తపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరము కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ యొక్క నానైనా అంత్య దినాల్లో ఈ అపాయకరమైన కాలంలో మేము జీవిస్తున్నాం తండ్రి. నీవే నీ మహోన్నతమైన అధికారంతో మమ్మలను మీరు భద్రపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయి ఉన్నావు. మరొక సంవత్సరాన్ని యేసయ్య మినిస్ట్రీ పరిచర్యల్లో నీ యొక్క ఆత్మ సహాయంతో మేము పూర్తి చేసుకొనటానికి 7వ నెలలోనికి మేము ప్రవేశించాం. మా ఎదుటిన్న మార్గంలో నీకు మహిమకరంగా ఈ సంవత్సరము నీ ఆత్మ సహాయంతో మీరే ముందుకు నడిపించి ముందున్న మార్గంలో నీ మార్గదర్శకత్వంతో అడుగులను వేయటానికి కృప చూపించండి తండ్రి. ఇది ఒక ఫిజికల్ ఇయర్ గా మాకు లేకపోయినా ఆత్మ సంబంధంగా ఈ పరిచర్య కొరకు మరొక నూతన సంవత్సరంగా ఉంటుండగా
నీవే నీ కార్యాలను నూతనపరిచి నీకు మహిమకరంగా నడిపించండి. అలాగే నానైనా నీ సన్నిధిలో నేను వెంబడిస్తూ నీవిచ్చిన రక్షణలో ముందుకు కొనసాగుతూ వారి నీవు పిలిచిన పిలుపులో నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యందు విశ్వాసం ఉంచి నేను వెంబడిస్తున్న బిడ్డలు వారి యొక్క జీవితాల్లో నానైనా ఆ ఆత్మ ఎట్టి కాలంలోను ఎట్టి సమయాలను గురించి నానైనా తెలియచేస్తుందో దానిని పరిశోధించి తెలుసుకొని నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి సదాకాలము నీ బిడ్డల జీవితాల ద్వారా నీవు అప్పగించిన పరిచర్యల ద్వారా కుటుంబాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని సమస్త విషయాల్లో నీ కృపనిచ్చి బలపరిచి దానియేలు వలె మెలకువగలిగిన ఆత్మతో దావీదు వలె నీ హస్తాలకు అనేక జీవితాన్ని అప్పగించుకొని నీ ఉన్నతమైనటువంటి పిలుపును నెరవేర్చిన పౌలు వలె ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని పరిపూర్ణంగా నీకు మహిమకరంగా గురి యొద్దకు పరిగెత్తగలిగిన కృపనిచ్చి బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మనం ప్రార్థించి పొంది నామం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఈ విధంగా ఆయన ఉన్నతమైన పిలుపు వైపుకి అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభురాకడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.